ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటాయి. ఇప్పటికే ఆయన బెయిల్ విషయంలో ఢిల్లీ హైకోర్టు మెలికలు పెడుతూ ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే తీహార్ జైల్లో ఉన్న ఆయన్ను మళ్లీ అరెస్టు చేశారు సీబీఐ అధికారులు. దీంతో సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను కేజ్రీవాల్ విత్డ్రా చేసుకున్నారు. అంతకుముందు ట్రయల్ కోర్టు బెయిల్ ఆర్డర్పై హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు స్టేపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఇప్పుడు మళ్లీ ఆయన్ను సీబీఐ అరెస్టు చేయడంతో సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ విత్డ్రా చేసుకుంటున్నట్లు కేజ్రీవాల్ న్యాయవాది అభిషేక్ సింఘ్వా కోర్టుకు తెలిపారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఇప్పటికే ఆయన బెయిల్ విషయంలో ఢిల్లీ హైకోర్టు మెలికలు పెడితే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే తీహార్ జైల్లో ఉన్న ఆయన్ను మళ్లీ అరెస్టు చేశారు సీబీఐ అధికారులు. దీంతో సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను కేజ్రీవాల్ విత్డ్రా చేసుకున్నారు. అంతకుముందు ట్రయల్ కోర్టు బెయిల్ ఆర్డర్పై హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు స్టేపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఇప్పుడు మళ్లీ ఆయన సీబీఐ అరెస్టు చేయడంతో సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను విత్డ్రా చేసుకున్నట్లు కేజ్రీవాల్ న్యాయవాది అభిషేక్ సింఘ్వా కోర్టుకు తెలిపారు. రేట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇంకా ఈరోజు కేజ్రీవాల్ కి ఈ పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మరి లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ ను సిబిఐ అరెస్ట్ చేసింది. తీహార్ జైలు నుంచి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ న్యాయవాదులు పిటిషన్ విత్డ్రా తీసుకుంటూ తెలిపారు. ఆయన న్యాయవాది అభిషేక్ సింఘ్వి ట్రయల్ కోర్టు బెయిల్ ఆర్డర్ పై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో దీనిపై సవాల్ చేయడం జరిగింది. వాళ్ళు యాక్చువల్గా దానికి సంబంధించిన కేసు కూడా విచారణ ఉంది. అయితే సిబిఐ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇక మళ్ళీ ఆయన తిహార్ జైల్లో ఉండాల్సిన పరిస్థితి, మళ్ళీ బెయిల్ పెట్టుకుని బయటకు రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి ఈ సిబిఐ లిక్కర్ స్కామ్ లో ఈరోజు కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయడంతో మళ్ళీ కొన్ని ఫ్రెష్ పిటిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది బెయిల్ కోసం. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఇప్పటికే ఆయన బెయిల్ విషయంలో ఢిల్లీ హైకోర్టు మెలికలు పెడితే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే తీహార్ జైల్లో ఉన్న ఆయన్ను మళ్లీ అరెస్టు చేశారు సీబీఐ అధికారులు. దీంతో సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను కేజ్రీవాల్ విత్డ్రా చేసుకున్నారు. అంతకుముందు ట్రయల్ కోర్టు బెయిల్ ఆర్డర్పై హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు స్టేపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఇప్పుడు మళ్లీ ఆయన్ను సీబీఐ అరెస్టు చేయడంతో సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను విత్డ్రా చేసుకున్నట్లు కేజ్రీవాల్ న్యాయవాది అభిషేక్ సింఘ్వా కోర్టుకు తెలిపారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఇప్పటికే ఆయన్ను బెయిల్ విషయంలో ఢిల్లీ హైకోర్టు మెలికలు పెడితే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే తీహార్ జైల్లో ఉన్న ఆయన్ను మళ్లీ అరెస్టు చేశారు సీబీఐ అధికారులు. రేట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సౌజన్య, ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కేజ్రీవాల్ అరెస్ట్ మనం చూస్తూనే ఉన్నాం. మార్చి 21న కేజ్రీవాల్ అరెస్ట్ అయితే, అంటే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మార్చి 21 రోజు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ని అరెస్ట్ చేస్తే అప్పటి నుంచి కూడా ఒక నాటకీయమైనటువంటి పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. ఢిల్లీ సీఎంగా ఉన్నటువంటి కేజ్రీవాల్ ఆయన పదవికి రాజీనామా చేయకుండా జైలు నుంచే కూడా తన పనులను నిర్వర్తించడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల ప్రచారం దృష్ట్యా జూన్ 1న మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో అప్పటి నుంచి కూడా కేజ్రీవాల్ బెయిల్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. బెయిల్ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా తను వెళ్ళడం జరిగింది. అయితే రౌజ్ ఎవెన్యూ కోర్టు తనకు బెయిల్ మంజూరు చేసినటువంటి క్రమంలో హైకోర్టు ఆ బెయిల్ పైన స్టే విధించడం జరిగింది. ఇట్లా నేపథ్యంలో సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ ఏదైతే వేశారో దాన్ని విత్డ్రా చేసుకోవడం జరిగింది. అయితే ఈ విత్డ్రా చేసుకోవడానికి గల కారణం ఏమిటి అంటే కూడా తీహార్ జైల్లో బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి కేజ్రీవాల్ ని సిబిఐ అరెస్ట్ చేయడం జరిగింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో
ఈ కేజ్రీవాల్ కు ఒక విధంగా చెప్పాలంటే సిబిఐ అరెస్ట్ తోటి తిహార్ జైలు అరెస్ట్ చేయడం తోటి ఒక గట్టి ఎదురు దెబ్బే తగిలిందనే చెప్పాలి. సో కేజ్రీవాల్ బెయిల్ పైన ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు, ఇందాక మనం చెప్పుకున్నట్టు. సో ఇవాళ దానిపైన జరగబోయే విచారణ ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం నిజానికి చాలా సంచలనంగా మారింది. కేజ్రీవాల్ ని కోర్టులో విచారించి ఆయనకు హాజరుగా అంటే ఆయన అరెస్ట్ చేసేందుకు కావాల్సినటువంటి పత్రాలన్నీ కూడా రౌజ్ రెవెన్యూ కోర్టుకు సిబిఐ అనుమతి ఇవ్వడంతో సో అరెస్ట్ మాత్రం జరిగిందని చెప్పాలి. సో ఒక విధంగా చాలా రోజుల నుంచి కేజ్రీవాల్ అంటే ఒక విధంగా చెప్పాలంటే కేజ్రీవాల్ కి బెయిల్ వచ్చింది, రౌజ్ రెవెన్యూ కోర్టులో బెయిల్ వచ్చింది అన్నటువంటి ఒక వార్తలు బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో వెంటనే మళ్ళీ ఈడీ దానికి కౌంటర్ వేయడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దు అంటూ కూడా మళ్ళీ వాళ్ళు కౌంటర్ వేయడం జరిగింది. ఇట్లా నేపథ్యంలో స్టే కూడా విధించడం జరిగింది హైకోర్టుకి వెళ్ళినటువంటి నేపథ్యంలో. సో అక్కడ కేజ్రీవాల్ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఈ బెయిల్ ఏదైతే రావడం జరిగిందో మళ్ళీ హైకోర్టులో స్టే విధించడం జరిగిందో. సో ఇట్లా నేపథ్యంలో సిబిఐ ఒకంత అడుగు ముందుకేసి తిహార్ జైల్లోనే కేజ్రీవాల్ ని అదుపులోకి తీసుకోవడం, తను అరెస్ట్ చేస్తున్నట్టుగా అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేయడం నిజానికి సంచలనంగా మారింది. సో ఏం జరగబోతోంది ఒక విధంగా అంటే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. దీంట్లో ఇప్పటి వరకు అంటే అప్రూవర్ గా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్ప బెయిల్ నుంచి బయటకు వచ్చినటువంటి సందర్భాలు లేవు. ఇప్పటికే మనం చూస్తున్నాం మనీష్ సిసోడియా కూడా ఇంకా జైల్లోనే ఉన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్నటువంటి సౌత్ గ్రూప్ చెందినటువంటి కవిత కూడా ఇప్పటికీ జైల్లోనే ఉంది. కవిత 100 రోజులు పూర్తి చేసుకుంది జైలు జీవితంలో. సో కవితను ఇప్పటికే పలుమార్లు ఇటు కేటీఆర్ గానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కానీ అందరూ వెళ్ళి మాట్లాడడం, ములాఖత్ కావడం జరిగింది కేటీఆర్ తో సహా. బట్ ఇక అంటే ఈ కేసులో ఎవరొక్కరికి బెయిల్ వచ్చినా గానీ బయటికి వెళ్ళి సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారు అన్నటువంటి ఉద్దేశంతో బెయిల్ ఇవ్వడానికి కోర్టు వెనకాడుతోంది. అంటే ఈడీ కూడా సిబిఐ కూడా అంతే విధంగా బెయిల్ రాకుండా వాళ్ళు కౌంటర్స్ అఫిడవిట్స్ దాఖలు చేస్తూనే ఉన్నారు. సో ఇట్లా నేపథ్యంలో ఇక బెయిల్ వస్తుందని అనుకున్నటువంటి క్రమంలో సుప్రీంకోర్టులో కొంత ఊరట దొరుకుతుందని అనుకుంటున్నటువంటి క్రమంలో మళ్ళీ సిబిఐ అరెస్ట్ చేయడం, సిబిఐ దగ్గర ఉన్నటువంటి ఆధారాలని కూడా రౌజ్ రెవెన్యూ కోర్టుకు అందించడంతో సో సిబిఐ అరెస్ట్ చేయడం జరిగింది తిహార్ జైల్లో. సో దీంట్లో భాగంగా అటు సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో బెయిల్ పిటిషన్, దాన్ని కేజ్రీవాల్ తరపునటువంటి న్యాయవాది కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది. సో ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే ఇప్పట్లో కేజ్రీవాల్ కి బెయిల్ వచ్చే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. సో ఒకవేళ బెయిల్ వచ్చినా గానీ అంటే ఒకవేళ ఈ కేసులో ఎవరొక్కరికి బెయిల్ వచ్చినా గానీ మిగతా వాళ్ళందరికీ కూడా బెయిల్ అనేది చాలా ఈజీ అవుతూ ఉంటుంది. సో కవిత పరిస్థితి కూడా బహుశా అట్లానే ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అటు కేజ్రీవాల్, అటు మనీష్ సిసోడియా, ఇటు కవిత కీలకమైనటువంటి ఈ కేసులో ఉన్నటువంటి అందరూ కూడా నిందితులంతా కూడా ప్రస్తుతానికి జైల్లోనే ఉన్నారు. సో బెయిల్ వస్తుందేమో అనుకుంటున్నటువంటి క్రమంలో కేజ్రీవాల్ విషయంలో ఇప్పట్లో బెయిల్ వచ్చే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. ఇందులో ఇంకా విచారించాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి అంటూ కూడా ఐదర్ ఈడీ ఆర్ సిబిఐ అంటే ఒకరి తర్వాత ఒకరు పిటిషన్లు వేస్తూ అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.